ఇవాళ మా ఫస్ట్ వీడియో అండి. సో ఇవాళ కందిపొడి ఎలా చేయాలో చూద్దాం. కందిపొడి అనగానే కందిపప్పుతోటి చేస్తారు అనుకుంటారు, కానీ ఇన్ని రకాల పప్పులు మిక్స్ చేసి కందిపొడి చేస్తారు. సో ఇవాళ చెప్తాను మీకు ఎలా చేయాలో. సో కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, మినప్పప్పు 1 కప్పు, 1 కప్పుడు ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఇవన్నీతో చేస్తారు. ఇప్పుడు మనం కందిపొడి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు కందిపప్పు ఇలా వేయించుకుంటూ, అన్ని పప్పులు సపరేట్గా వేయించుకోవాలండి. కందిపప్పు ఇలా వేయించుకోవాలి. కందిపప్పు కొంచెం వేగంగానే అలా మిగతా పప్పులన్నీ సపరేట్గా అన్నీ ఇలా వేయించుకోవాలి. కందిపప్పు అవ్వగానే పెసరపప్పు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు కూడా వేయించుకోవాలి. ఇందాక మనం కందిపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఇప్పుడు శనగపప్పు 1 కప్పు వేయించుకుంటున్నాము. దీని తర్వాత ఇలాగే మినప్పప్పు వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు తర్వాత మినప్పప్పు అండి. మినప్పప్పు కూడా 1 కప్పు, ఇది కూడా వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఎండుమిరపకాయలు. సో అన్నీ డ్రైగా నూనె వేయకుండా అన్ని పప్పులు 1 కప్పు వేయించుకోవాలండి. వాటి 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా కలిపి వేయించుకోవాలి. సో ఇలాగా మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా కొంచెం లైట్గా దోరగా వేగాలి. అన్ని పప్పులు కూడాను కొంచెం మంచి స్మెల్ వస్తాయి కదండి, అలా వచ్చే వరకు కొంచెం దోరగా వేయించుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు అన్ని పప్పులు ఇలాగా మంచి రంగు వచ్చేలాగా ఇలా వేయించుకోవాలండి. చూసారు కదా, అన్నీ ఇలా దోరగా మంచి రంగు వస్తాయి, మంచి వాసన వస్తాయండి. అందాక ఇలా వేయించుకొని 1 స్పూను మెంతులు, జీలకర్ర కూడా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఎండుమిరపకాయలు, అన్నీ 1 కప్పు పప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇవన్నీ ఇలా దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కొంచెం చల్లారాలండి. సో ఇలాగా ఇవన్నీ పప్పులు కొంచెం వేయించుకున్నాక చల్లారాక మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవడమే. సో ఇలా వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, చాలా బలం కూడా అండి. అందరూ ట్రై చేయండి.